గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఇక నిన్న రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, దాంతోపాటు దేశంలో జరుగుతున్న యుద్ధాలు, భారత్ స్టాండ్ ఏంది, అండ్ ఇరాన్కి సంబంధించి సంతాపం తెలపడం కావచ్చు, పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు రాబోతున్నాయి, అండ్ యుద్ధాల కారణం వల్ల నిత్యావసర వస్తువులు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? ఇట్లాంటి వార్తలన్నీ ఏ పేపర్లో ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్ తోటి స్టార్ట్ చేద్దాం. దద్దరిల్లిన పశ్చిమాసియా, ఇరాన్లో బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు, లెబనియాలో హెజ్బొల్లా స్థావరాలపై యుద్ధానికి విస్తరిస్తున్న ఇరాన్ అనే వార్తను ఇక్కడ చూస్తున్నాం. ఉమాన్ పోర్ట్పై గల్ఫ్ దేశాలపై కొనసాగింపు యుద్ధం, అండ్ యుద్ధ నౌకలపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్, శ్రీలంక తీరంలో మరో ఇరాన్ నౌక అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది ఈనాడు పేపర్. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్ పేరు సంభవించడంతో పరుగులు తీస్తున్న స్థానికులు. టెహ్రాన్ పైన ఇరాన్కి ఎంత పట్టుందో, వాళ్ళ దేశం కాకున్నా కూడా అటు అమెరికాకి ఇజ్రాయిల్కి కూడా అంతకంటే ఎక్కువ పట్టుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఇరాన్ యుద్ధం చేయడంలో కావచ్చు, యుద్ధ వ్యూహంలో చాలా అటు అమెరికా కంటే ఇజ్రాయెల్ కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కానీ టెక్నాలజీలో మాత్రం ఇరాన్ ఫెయిల్యూర్ అనడానికి యుద్ధం మొదలైన రోజుల్లోనే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీని పోగొట్టుకోవడమే దానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇక్కడ టెహ్రాన్ గురించి మనం ఇవాళ వార్త చూస్తున్నాం, కానీ ఈ టెహ్రాన్ వీధులు అండ్ ఈ టెహ్రాన్ వీధుల్లో ఉండే సీసీ కెమెరా సర్వేలెన్స్లు, ఖమేనీ ఉండే భవనం చుట్టూ ఉండే రహదారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెల్ టవర్లు ఎన్నున్నాయి, సెల్ టవర్ని ఎక్కడ మనం ఏది బ్లాస్ట్ చేస్తే ఖమేనీకి సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ ఫోన్లని మనం సిగ్నల్స్ని హ్యాక్ చేయొచ్చు. ఇట్లాంటి టెక్నాలజీ అంతా కూడా అటు అమెరికా అండ్ ఇటు ఇజ్రాయెల్, ఈ ఒకటి రెండు రోజులు కాదు, యుద్ధం జరిగింది కాబట్టి ఆయనను చంపేయడం కాదు, దాదాపు సంవత్సరం పై నుంచి నిఘా వర్గాలను అక్కడ పెట్టి సంబంధించిన పూర్తి డాటాని హ్యాక్ చేసుకొని అటు అమెరికా ఇజ్రాయెల్ భద్రంగా దాచిపెట్టుకుంది. కేవలం ఒక అవకాశం కోసం మాత్రమే రెండు దేశాలు ఎదురు చూస్తాయి. సో సంవత్సరం నుంచి కూడా వాళ్ళ సీసీ కెమెరాస్ హ్యాక్ అయిన విషయం కావచ్చు, అండ్ రహదారుల్లో ఉండే సీసీ కెమెరాస్ కావచ్చు, అండ్ అక్కడ ల్యాండ్ మార్క్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ మిలిటరీ దళాలు ఉండే ఏరియాలలో డెంటల్ డాక్టర్స్ వీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, గూఢచరులు. గ్యాస్ట్రెంటాలజీ డాక్టర్లు కూడా అటు ఇజ్రాయెల్ అమెరికా పంపించిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా దేశానికి సంబంధించిన పూర్తి భద్రతా వ్యవహారాలు కావచ్చు, అండ్ ఖమేనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయన, ఎంత సమయం గడుపుతాడని ఇన్ఫర్మేషన్ కావచ్చు, పక్కా ఇన్ఫర్మేషన్తో మాత్రమే ఆయన పైన దాడి జరిగింది. దాడి ఒక రోజు తర్వాత ఆలస్యంగా చేశారు. ఎందుకు తెలుసా? అప్పుడు ఖమేనీ మిగతా అక్కడ ఉండే ఇంటర్నల్ మీటింగ్ కావచ్చు, అండ్ దాంతోపాటు అక్కడ అధికారులతో కావచ్చు, మినిస్టర్లతో మీటింగ్ జరిపే సమయంలో ఖమేనీని హతమారిస్తే వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారు, అండ్ వాళ్ళ వ్యవస్థ ఎంత ఫెయిల్యూర్గా ఉంది, ఇరాన్ వ్యవస్థ ఎంత ఫెయిల్యూర్గా ఉంది, ఇజ్రాయెల్ అమెరికా సంబంధించిన టెక్నాలజీ ఎంత పవర్ఫుల్గా ఉంది అనేది ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నారు. సో అట్లా ఖమేనీని హతమార్చారు. సో దీనికి సంబంధించి అంత పకడ్బందీ టెక్నాలజీ అనేది వాడుతుంది. సో ఇరాన్ ఆ టెక్నాలజీ వాడడంలో ఫెయిల్యూర్ అయినప్పటికీ ఇరాన్ యుద్ధాన్ని చేసే సమయంలో ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగకుండా ప్రాక్సీ వార్ చేస్తుంది. అంటే అమెరికా అండ్ ఇజ్రాయిల్కి సంబంధించి ఏ దేశాలు, మిత్ర దేశాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళకి సంబంధించిన దేశాల్లో వెళ్ళి అమెరికా కాన్సులేట్స్ కావచ్చు, ఇజ్రాయెల్ కాన్సులేట్ల పైన దాడి చేయడం కావచ్చు, మిలిటరీ దళాలపైన దాడులు చేయవచ్చు కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్న దాడులు చేస్తుంది. కానీ దానికి ప్రతీకార చర్య ఏంటి అంటే కోట్ల రూపాయలు అమెరికా ఖర్చు చేస్తుంది. సో మా దగ్గర ఉండే వ్యవస్థ వేరు, మా టెక్నాలజీ వేరు, అండ్ మా యుద్ధ సామర్థ్యం వేరు అని ప్రపంచానికి నిరూపించుకోవాలనుకుంటుంది. కానీ అక్కడ ఆర్థికంగా దెబ్బతింటుంది అమెరికా. సో ఇక్కడ ఇరాన్ కోరుకుంటుంది కూడా అదే. ఇరాన్ కోరుకుంటుంది ఏంటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బపడాలి అనేది. సో అట్లా ఒక వ్యూహాత్మకంగా ఇరాన్ ముందుకు పోతుంది. సో ఇరాన్, ఇరాక్, దాంతోపాటు ఇజ్రాయిల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ యుద్ధం అంతా ప్రారంభమైనప్పుడు
ఇరాన్ వెనక్కి తగ్గుతుంది అని అనుకుంటే వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, యుద్ధం కొనసాగించడానికి మా దగ్గర సామర్థ్యం ఉంది అని నిరూపించుకున్నట్టు దాడులు కంటిన్యూ చేస్తుంది ఇరాన్. సో అదే వార్తని ఇక్కడ ఈనాడు పేపర్ హైలైట్ చేస్తూ రాసింది. నేటి నుంచి ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక అనే వార్తను కూడా ఇక్కడ ఈనాడు హైలైట్ చేసింది. సో ప్రభుత్వం మళ్ళీ ఒకసారి ప్రజాపాలన పేరు మీద, ప్రగతి ప్రణాళిక పేరు మీద ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజలకు అందరు కూడా ఇది ఒక గుడ్ ఛాన్స్. ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తు పెట్టినాం అండ్ ముఖ్యంగా పల్లెల్లో ఉండే వాళ్ళకి, కార్యకర్తలకు చెప్పినా, లేదంటే నియోజకవర్గంలో ఉండే వాళ్ళకి చెప్పినా, అక్కడ అధ్యక్షులకు చెప్పినా తీరని సమస్యలు ఇప్పుడు ప్రభుత్వం 99 డేస్ ప్రజల దగ్గరికే వెళ్ళబోతుంది. సో దానికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది. వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సమస్యలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఎన్నో సమస్యలు బయటపడే అవకాశం ఉంది, తీరే అవకాశం కూడా ఉంది. ఇంద్రమ్మ ఇళ్ల గురించి ప్రజలు ప్రశ్నిస్తారు అండ్ యూరియా కష్టాలకు సంబంధించి కూడా ఇక్కడ రైతులు ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఏంది అని తెలిసేది ఉంది అండ్ దాంతోపాటు మహిళల భద్రత ఎంతవరకు ఉంది, వసతి గృహాల పరిస్థితి ఏంది, ఇట్లాంటి వాటిపైన అన్నిటి కూడా ఒక సమగ్రంగా ప్రభుత్వానికి సమస్య తెలిసే అవకాశం ఉంది. సో అందరు కూడా దీన్ని స్వాగతించాలి. వ్యతిరేకించి మీరు రావద్దు మా ఊరికి, లేదంటే నిరసన కార్యక్రమాలు చేస్తాము అని అంటే మాత్రం అక్కడ మీ ప్రగతికి మీరే అడ్డుకట్ట వేసుకున్నట్టు. ఎందుకంటే సమస్యలు తెలిస్తేనే ప్రభుత్వం పరిష్కరిస్తుందా లేదా తెలియదు. మీ సమస్య మా వరకు రాలేదు అని ఏ మంత్రి చెప్పే అవకాశం ఉండదు. సో ఈ 99 డేస్ని కూడా ప్రజలు అట్లే ఉపయోగించుకోవాలి. అప్పుడే బగబగలు అంటూ వాతావరణానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసింది. రాష్ట్రంలో టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి అండ్ ఈసారి అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి అనేది కూడా వార్త ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది. మండలంలో యూనిట్ యూరియా పంపిణీ, యాప్లో మార్పులు, సీఎం ఆదేశాలతో వ్యవసాయ శాఖ కసరత్తులు. ఇప్పటి వరకు ఏంటంటే యూరియాకు సంబంధించి జిల్లాల వారీగా ఉండే, కానీ ఇప్పుడు మండలాల వారీగా పెడితే సో రైతులకు ఈజీగా యూరియా యాక్సెస్ ఉంటుంది అని చెప్పి యాప్లో చేంజెస్ చేస్తున్నారు. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. స్థలం మీది అయినా పత్రాలు మావి, ఔటర్ చుట్టూ కూడా డబుల్ రిజిస్ట్రేషన్ దందా జోరుగా సాగుతుంది. ఎంత జోరుగా సాగుతుందంటే అమాయకులు ఇక్కడ మళ్ళీ బలయ్యే పరిస్థితి ఉంది. సో అదే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు ఈనాడు పేపర్. యువ ఉద్యోగులకు సామాజిక భద్రత ఏది అంటూ ఒక దాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది పనిచేస్తున్నారు కానీ వాళ్ళకి భద్రత లేదు. ఎప్పుడు వాళ్ళకి భద్రత వస్తుంది? పిఎఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకి భద్రత వస్తుంది. సో పిఎఫ్ ఉన్నప్పుడు వాళ్ళకి 15,000 లోపు వాళ్ళకి పిఎఫ్ 15,000 లోపు జీతం ఉన్నప్పుడు వాళ్ళకి ఈఎస్ఐ కూడా అప్లికబుల్ అవుతుంది. అది ఎప్పుడు అక్కడ ఉండే సంస్థలు పిఎఫ్ అనేది వాళ్ళ సంస్థలు ఇంట్రడ్యూస్ చేసినప్పుడే. అప్పటి వరకు కంపెనీలు ఇంట్రడ్యూస్ చేయో, పిఎఫ్ కట్ చేయి, ఇంకొన్ని కంపెనీలు పిఎఫ్ కట్ చేస్తున్నాం అంటే ఒక వాటా కంపెనీ చెల్లించాలి, ఇంకొక వాటా ఉద్యోగి జీతంలో నుంచి కట్ చేయాలి. కానీ ఇక్కడ డబుల్ పిఎఫ్ మొత్తం కూడా ఉద్యోగి జీతం నుంచి కట్ చేసే ఎన్నో కంపెనీలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి కంపెనీల గురించి, అసలు అవి కూడా లేని కంపెనీల గురించి ఇక్కడ సామాజిక భద్రత ఎంతవరకు ఉంది ఉద్యోగులకు అని కూడా ఒక వార్తని హైలైట్ చేస్తూ రాసినారు అనమాట ఈనాడు. నమస్తే తెలంగాణ చూద్దాం. యాభై శాతం చెరువులు ఖాళీ, రాష్ట్రంలో 10,700 చెరువుల్లో సగంలో పే జలాలు అనే వార్తను రాసిండ్రు. సో ఎండలు బగ్గుమంటున్నాయి అండ్ ఇంకా ఏప్రిల్ రాలేదు, అట్లీస్ట్ మార్చ్ సగాన్ని కూడా పూర్తి కాలేదు, అప్పుడే చెరువులు ఎండకపోయినాయి అనే వార్తని ఇక్కడ నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ రాసింది. భూభారతిలో గిఫ్ట్ డీల్స్ మిస్సింగ్, సేల్ డీడ్ అప్లికేషన్తో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు డబల్, అదనపు ఆదాయం కోసం సర్కారు కసరత్తు, రైతుల నెత్తిపైనే రిజిస్ట్రేషన్ భారం. ఇప్పుడున్న భారం సరిపోదు, ఇంకో కొత్త భారం మోపుతుంది. ఎందుకంటే గిఫ్ట్ డీడ్ ఉన్నప్పుడు కాస్త తక్కువ ఉంటుంది భారం, రిజిస్ట్రేషన్ భారం. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏది కూడా రిజిస్ట్రేషన్లో లేకపోయేసరికి అదనంగా భారం పడుతుంది అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. విస్తరిస్తున్న యుద్ధం, పశ్చిమాసియాలో తీవ్రతరమవుతున్న ఉద్రిక్తత, అజర్బైజాన్లో ఎయిర్పోర్ట్, స్కూళ్లపై ఇరాన్ దాడులు, ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్తాం, తమ నౌకను ముంచిన అమెరికాపై ఇరాన్ ప్రతీకారం అనే వార్తలను రాసింది. కువైట్ సమీపంలో మరో ట్యాంకర్ను పేల్చిన ఇరాన్ దాడుల వేళ అణుక్షిప్పిని పరీక్షించిన అమెరికా, ఇరాన్లోని
ఐఆర్జీసీ స్థావరాలపై ఇజ్రాయిల్ భీకర దాడి. గడిచిన 6 రోజుల్లో ఇరాన్లో 1260 మంది మృతులు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై భారత్ సంతాపం. అయితే ఇరాన్లో ఈ యుద్ధం మొదలవ్వడానికి అందరు కూడా తెలిసిందే, న్యూక్లియర్ సంబంధించిన వెపన్స్ తయారీ ఇరాన్లో జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది అమెరికా. నిజానికి నతంజ్, ఇరాన్లో నతంజ్ అనే ప్రాంతం ఉంటుంది. సో ఆ నతంజ్ అనే ప్రాంతంలో యురేనియం శుద్ధి కార్యక్రమం, సివిలైజేషన్కి అక్కడ ఔషధ కార్యక్రమాలు అంటే మెడిసిన్లో లేదంటే కంపెనీస్లో వాటికి మాత్రమే ఉపయోగించాలి తప్ప న్యూక్లియర్ వెపన్స్ మీరు తయారు చేయడానికి లేదు అన్నది ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఆ ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎట్టి పరిస్థితిలో వెపన్స్ వైపు వెళ్ళొద్దు, కానీ ఈ నార్థన్ ప్రాంతంలో వెపన్స్ తయారీ చేస్తుంది. సో అట్లాంటి న్యూక్లియర్ వెపన్స్ కనుక తయారీ చేస్తే ఇది ఒక మతతత్వాన్ని ఉండే దేశం కాబట్టి ప్రపంచానికి మొత్తం కూడా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది, దానికి ముందుగా ఇజ్రాయిలే టార్గెట్ అవుతుంది అంటూ ఒక ప్రొవోక్ చేసింది ఇజ్రాయిల్ని అమెరికా. సో నిజానికి అమెరికా ఎజెండా న్యూక్లియర్ వెపన్స్ కాదు. అమెరికా ఎజెండా అక్కడ ఉండే చెమురు అండ్ అక్కడ ఆ దేశం పైన అమెరికా ఆధిపత్యం పొందాలని అనుకుంటుంది. ఎందుకంటే దీనికి నాంది 1979లో ఈ 3 దేశాలు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఇప్పుడు యుద్ధ భీకరం చూస్తున్నాం. కానీ ఈ 3 దేశాలు మంచి ఫ్రెండ్లీ నేచర్. అందులో ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు ముందుగా ఇస్లామిక్ కంట్రీగా గుర్తించాము అంటూ ప్రకటించిందే ఇరాన్. కానీ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయిన పరిస్థితి. సో ఆ 1979 కంటే ముందు చాలా ఫ్రెండ్లీగా ఉండే ఈ దేశాలన్నీ కూడా ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారిపోవడం, దానికి కారణం అమెరికా అప్పటి అధ్యక్షుడు ఒక కారణమైతే అండ్ ఇజ్రాయెల్ కూడా ఇంకొక కారణం. సో ఇస్లామిక్ కంట్రీగా ఏర్పడిన ఇరాన్కి సో అక్కడ ఉండే పరిస్థితులు అండ్ వెస్టర్న్ కల్చర్ రుద్దే ప్రయత్నం కావచ్చు అండ్ వాళ్ళ భావోద్వేగాలు ఇక్కడ రుద్దే ప్రయత్నాలు కావచ్చు చేసింది. కాకపోతే ఇరాన్ ఒక దేశంగా ఏర్పడడానికే ఒక పెద్ద యుద్ధం చేసి ఇస్లామిక్ కంట్రీగా ఉండబోతూ మనం ప్రకటించుకొని వాళ్ళకి సంబంధించిన పాలన వ్యవస్థ వాళ్ళు ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్న సందర్భంలో అక్కడ కొన్ని ఆ దేశానికి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అవ్వడం అమెరికా స్టార్ట్ చేసింది. దాన్ని ఇరాక్ ఖండిస్తూ వచ్చింది. అందులో భాగంగానే అమెరికా సివిలైలని ఒక 420 మందిని బంధించింది. వాళ్ళని మళ్ళీ అమెరికా వాసులను అమెరికా తెచ్చుకోవడానికి అమెరికా నానా యాతన పట్టింది. కొన్ని సంవత్సరాలు కష్టపడితే మళ్ళీ అమెరికా దేశానికి పంపించింది ఇరాన్. సో దానికి సంబంధించి ఇంకా ప్రతీకార చర్య ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్నాడు. దాంతోపాటు వీళ్ళు గనక ఆల్రెడీ పోనీ అమెరికా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవా అంటే న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇక్కడ ఇరాన్ దగ్గర మాత్రం ఉండొద్దు. అండ్ ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్స్ తయారీ స్టార్ట్ చేస్తే అమెరికాకి ఏంది బాధ? అమెరికా పైన అయితే ప్రయోగిస్తామనే ఖమేనీ ఎప్పుడు ప్రకటించలేరు కదా. అందుకనే ఇక్కడ ప్రాక్సీ వార్కి ప్రొవోక్ చేసింది ఇజ్రాయెల్ని. సో ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఇద్దరి మధ్యలో 2 ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి మీ ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది అండ్ ఈ వెపన్స్ ఇజ్రాయెల్ నీ కోసమే ఇరాన్ తయారు చేస్తుంది అనే వార్తను ప్రపంచానికి తీసుకుపోయింది. సో అప్పుడు ఇజ్రాయెల్ ప్రొవోక్ కావడం, ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడం, మేము కూడా మీకు సపోర్ట్ వస్తాం, మీరు ఈ అణు ఒప్పందాలకు సంబంధించిన నార్మ్స్ బ్రేక్ చేసిర్రని ప్రపంచానికి చెప్పడం. సో ఇట్లా అవుట్కమ్ బయటికి కనిపించినా కానీ ఇన్నర్ హిడెన్ ఎజెండా ఆఫ్ అమెరికా ఇస్ వేరు. ప్రపంచానికి ఆధిపత్యం చూపించాలనుకుంటుంది. వాళ్ళ దగ్గర ఉండే యుద్ధ సామాగ్రి కావచ్చు అండ్ టెక్నాలజీ కావచ్చు ఇవన్నీ కూడా ప్రపంచానికి ఇంకొకసారి పరిచయం చేస్తే మిగతా దేశాలు కామ్గా ఉంటాయి, మమ్మల్ని చూసి భయపడతాయి అనేది ఆధిపత్య పోర్ ఆఫ్ ట్రంప్. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ యుద్ధం అంతా కూడా జరుగుతుంది అండ్ దాన్ని తిప్పికొట్టే ప్రతి అడుగు కూడా ఇరాన్ వేస్తూ పోతుంది. సో దానికి సంబంధించిన వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై భారత్ సంతాపం. సో భారత్ ఇక్కడ స్టాండ్ ఏంటి అంటే భారత్కి 3 దేశాలు కూడా మిత్రపక్ష దేశాలే. ఎప్పుడు కూడా భారత్ ఒకరితో గొడవకి దిగిన పరిస్థితి లేదు, యుద్ధానికి మేము సిద్ధం అని కాలు దువ్విన సిచ్యువేషన్ లేదు. అందుకనే అటు అమెరికా కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు, ఇటు ఇరాక్ కావచ్చు, వీళ్ళందరితోటి కూడా ఒక సత్సంబంధాలు ఉన్నాయి అమెరికాకి. అందుకని ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అండ్ ఎవరిని వ్యతిరేకించట్లేదు అండ్ శాంతియుతంగానే ఈ సమస్యలకు పరిష్కారం అవుతుంది అంటూ కూడా నిన్న మోదీ చేసిన
వ్యాఖ్యలు. సో, ఈ వ్యాఖ్యలతోటి ఏంది అంటే, మాకెవరితో ఎటువంటి ఇబ్బందులు లేవు అండ్ మేము ఏ యుద్ధంలో పాల్గొనదలుచుకోలేము అంటున్నది. అందుకని ఇంత భీకర పరిస్థితుల్లో కూడా ఇరాన్ నుంచి ఉండే ఇరాన్ నుంచి ఎటువంటి లావాదేవీలు అండ్ ఎట్లాంటి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ రష్యా గూడా సపోర్ట్ జేసే పరిస్థితి. ఇరాన్ నుంచి మీకు చెమరు ఇబ్బందయినా మేము మీకు సపోర్ట్ జేస్తామంటూ ఇరాన్ ఇక్కడ ముందుకొస్తుంది. రష్యా ముందుకొచ్చే పరిస్థితి. అండ్ ఆల్రెడీ పాకిస్తాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి తీవ్రంగా యుద్ధం జరుగుతున్న వేళలో కూడా ఆఫ్ఘనిస్తాన్ చెమురుకు సంబంధించిన ఇష్యూలో భారత్‌కి సపోర్ట్ జేస్తూ వస్తుంది. సో, అదనమాట భారత్ శాంతియుతంగా ఉండడం కావచ్చు, ఏ దేశానికి యుద్ధంలో సపోర్ట్ చేయకపోవడం వల్ల భారత్‌లో ఇంత వాతావరణం ఉంది. ఇంత ప్రశాంతత నెలకొంది. అందుకనే ఎవరి పనిలో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. పాకిస్తాన్‌లో కోవిడ్ తరహా ఆంక్షలు విధించిండ్రంట. ఎందుకంటే వీళ్ళు యుద్ధంతో భయపడి అండ్ వాళ్ళకి మళ్ళీ ఏదైనా ముప్పు వస్తదేమో అని చెప్పేసి అమెరికన్ సంబంధించిన ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం అండ్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు చెప్పడం, ఎవరు ఎంత తక్కువ బయట తిరిగితే అంత మంచిది అని హెచ్చరించడం ఇవన్నీ. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్‌కి ఆల్రెడీ యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఇంకా తీవ్ర స్థాయి దాల్చే అవకాశం ఉంటది. సో, అందుకని ముందస్తుగానే వాళ్ళకందరికీ కూడా ఒక రకంగా హాలిడేస్ ప్రకటించారని చెప్పొచ్చు. విమానయానం ఆగమాగం. పశ్చిమాసియాలో ఉద్రిక్త కారణంగా ప్రపంచవ్యాప్తంగా 23,000 విమానాలు రద్దు. అండ్ దీనివల్ల ఎయిర్‌లైన్స్‌కి 9,000 కోట్లకు పైగా నష్టం అనే వార్తను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇప్పుడు సౌదీలో కావచ్చు, కువైట్‌లో కావచ్చు యుద్ధాలు జరుగుతున్న మిగతా దేశాల్లో ఇంకా అమెరికాలోనే కావచ్చు భారతీయులు ఉన్నారు. భారతదేశం ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధానికి దిగట్లేదు. కానీ భారత్ పైన నష్టం ఉంది. అండ్ భారత్‌కి ఈవెన్ ప్రాణ నష్టం జరిగే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 1,00,00,000 మంది భారతీయులు విదేశాల్లో వెళ్ళి చదువుల కోసం కొంతమంది, ఉపాధి కోసం కొంతమంది, ఉద్యోగాల కోసం కొంతమంది, పర్యటన కోసం కొంతమంది. సో, వీళ్ళందరూ కూడా భారతీయులు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ లెక్క 1,00,00,000. సో, ఆ 1,00,00,000 మందిని వెనక్కి తీసుకురావాలి అని కేంద్రం ఆలోచిస్తుంది. వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రత్యేకమైన విమాన సర్వీసులు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, సో మేము ప్రత్యేకంగా విమానం వేస్తాం. ఇప్పుడు అక్కడ సీరియస్‌గా యుద్ధం జరుగుతుంటే అమెరికా నుంచి ప్రత్యేకమైన ఫ్లైట్‌లేసి భారతదేశానికి పంపించేసేయండి. అండ్ ఏదైతే సీరియస్‌గా ఇజ్రాయెల్‌లో యుద్ధం జరుగుతున్న సమయంలో క్షిపణుల దాడి జరుగుతుంది. రాకెట్ దాడులు జరుగుతున్న సందర్భంలో మీరు మా భారతీయులని అందరిని పంపించండి అని కేంద్రం ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అక్కడ స్పేస్ క్లియరెన్స్ ఉండాలి. సో, అక్కడ క్లియరెన్స్ ఉంటే తప్ప ఉండలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆపరేషన్‌కి ఎయిర్‌పోర్ట్‌లు సిద్ధంగా ఉండాలి. టేక్ ఆఫ్ అవ్వాలన్నా అక్కడ సిద్ధంగా ఉంటేనే పంపించే అవకాశం ఉంటది. లేదు వన్స్ ఒకసారి ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఫ్లైట్‌లో క్షిపణి దాడి జరిగితే అక్కడున్న ప్రశాంతంగా ఉండే జీవితాలని ఫ్లైట్ క్రాష్ అయ్యే పరిస్థితి ఉంటది. ఉండే ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉంటది. సో, అందుకనే అనువైన సమయం కోసం ఎదురు చూస్తుంది కేంద్రం. ప్రతి ఒక్క ప్రాణం కూడా చాలా విలువైనదే భారతీయులదని ఆలోచిస్తుంది. సో, అందుకనే ఆయా దేశాల్లో అలర్ట్స్ ఉండడం, జాగ్రత్తగా ఉండండి అంటూ వాళ్ళకి చెప్పడం, ఏ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నంబర్‌కి మీరు సంప్రదించండి అని చెప్పడం. సో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిమ్మల్ని మళ్ళీ మన దేశానికి తీసుకొస్తామని హామీ ఇవ్వడం. ఇవన్నీ కూడా చేస్తుంది. సో, కేవలం భారత్ గురించి మనం ఆలోచిస్తున్నాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 23,000 ఎయిర్‌లైన్స్ అన్నీ కూడా రద్దు చేసిండ్రంట. 9,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా ఇక్కడ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఎయిర్‌లైన్ కూడా చేస్తలేదు. సో, అందుకనే భారతదేశం మిగతా దేశాల్లో ఉండే భారతీయుల ప్రాణాలను లెక్క చేస్తలేదు, పెద్దగా పట్టించుకోవట్లేదు, డబ్బు ఖర్చు పెట్టట్లేదు అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఒకటే. ఎందుకంటే భారతదేశం డబ్బులు ఖర్చు పెట్టడానికి, ప్రత్యేకమైన విమాన సర్వీసు ప్రారంభించడానికి ఇక్కడ భారతదేశంలో ఎటువంటి యుద్ధ పరిస్థితులు, పరిణామాలు లేవు కాబట్టి సిద్ధంగా ఉంది. కానీ ఏ దేశం నుంచి అయితే ఇప్పుడు దుబాయ్ నుంచి తీసుకురావాలి అంటే అక్కడ దుబాయ్‌లో పరిస్థితులు బాలేవు. అప్పుడు ఏం చేయాలి? అక్కడ ప్రభుత్వం అంగీకరించే వరకు వెయిట్ చేయాలి. అదొకటే ప్రభుత్వం చేయగలుగుతది, కేంద్ర ప్రభుత్వం. ఒక్కసారి ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ ఒకటి ప్రకటించింది. మేము యుద్ధం చేస్తున్నాము, అటు అమెరికా తోటి కావచ్చు, ఇజ్రాయెల్ తోటి కావచ్చు. కానీ ఈ సందర్భంలో మా ఏవైతే నౌకలు వెళ్తూ ఉంటుంటాయో
షిప్ త్రూ ట్రాన్స్పోర్టేషన్స్ జరుగుతుంటాయో చమురుకు సంబంధించి, భారతదేశ నౌకలు తప్ప మిగతా ఏ నౌకలు, ఏ దేశానికి సంబంధించిన నౌకలు కనిపించినా వాటిపైన మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం. ఎక్సెప్ట్ భారతదేశానికి సంబంధించిన నౌకలని మాత్రమే మేము ముట్టుకోము అనేది. సో ఇట్లాంటి క్లియరెన్స్ మిగతా దేశాలు ఇస్తేనే, అందుకనే చమురుకు సంబంధించిన నిల్వలు కంటిన్యూ ఉన్నాయి. 72 రోజులు వరకు కూడా ఆ నిల్వలు ఉంటాయి అనేది చాలా కాన్ఫిడెంట్గా భారత్ చెప్పడానికి కారణం ఏంటంటే, మిత్రపక్షంగా ఉండే దేశాలు వార్ సమయంలో, వాళ్ళ దేశ పరిస్థితి బాగాలేకున్నా వార్ సమయంలో కూడా భారత్కి సహకరించడమే. సో అట్లాంటి క్లియరెన్స్ కూడా ఎయిర్లైన్స్ నుంచి వస్తే, ఆయా ప్రభుత్వాల నుంచి, అప్పుడే మన దేశానికి సంబంధించిన వాళ్ళు దేశం దాటి భారత్కి వచ్చే అవకాశం ఉంటుంది. సుంకాల సొమ్ము రిఫండ్ చేయాల్సిందే, అమెరికా ట్రేడ్ కోర్ట్ ఆదేశం. ట్రంప్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ. గతంలో మనం చూసినాం, ఇష్టం ఉన్నట్టు ట్యాక్సులు విధించడమే ట్రంప్ పెట్టుకుంటాడు. ఏదైనా దేశం పైన ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటే ఇట్లాంటి ట్యాక్సులు వేయడం, లేదు అంటే యుద్ధాలు చేయడం, లేదంటే ట్యాక్స్ వేయడం, లేదంటే అక్కడుండే దేశ అధ్యక్షులని కిడ్నాప్ చేయడం, వీళ్ళ కోర్టులో పెట్టి శిక్షించడం. పక్కనే ఉండే గ్రీన్లాండ్ నాదే అంటాడు, కెనడా నాదే అంటాడు. వెంజువేలా అధ్యక్షులని అక్కడి నుంచి అధ్యక్షుడిని, ఆయన భార్యని కిడ్నాప్ చేసి అమెరికా కోర్టులో ప్రవేశపెట్టి శిక్షేసిన ఘనత ట్రంప్కే. అన్ని దేశాల అధ్యక్షులు ఒక ఎత్తు అయితే, హిట్లర్తో సమానమైన ట్రంప్ ఇంకొకెత్తు. దేశాల నుంచి ఇట్లా వ్యవహరిస్తున్న శైలి ఎట్లా ఉందంటే, ఏకంగా అమెరికాలనే డోంట్ ఫైట్ అగెనెస్ట్ ఇరాన్ అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలు చేస్తున్నారు ట్రంప్కి వ్యతిరేకంగా. అయితే ట్రంప్ వ్యవహార శైలి పైన అక్కడుండే కోర్టే చివాట్లు పెట్టే పరిస్థితి. దేశ అభివృద్ధి అని, ఆర్థిక సత్సంబంధాలని నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత దేశాలపైన ప్రతీకార చర్యగాని నువ్వు ట్యాక్సులు విధిస్తున్నావు. ఇది మన రాజ్యాంగానికి వ్యతిరేకం, మన లాకి వ్యతిరేకం అంటూ కూడా అక్కడ చివాట్లు పెట్టింది. ఆ తర్వాత ఆ ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేసిద్దో మళ్ళీ ఆ దేశాలకి చెల్లించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫస్ట్ కోర్టు ఇది తప్పు అని తీర్పు చెప్పినప్పుడు ట్రంప్ ఏమన్నాడు తెలుసా? ఏదైతే కోర్టు ఇట్లాంటి సుప్రీం నిర్ణయం తీసుకుందో అది మిగతా దేశాల లోబడి, మిగతా దేశాలు ప్రొవోక్ చేస్తే అట్లా చెప్పింది. కానీ అట్లా చెప్పిన తర్వాత కోర్టు అన్ని దేశాలపైన నేను ఇంకా 10% నేను ఇంకెక్కువ ట్యాక్స్లు వేస్తా, ఏం చేస్తారో చూసుకుంటా అంటూ సవాల్ చేసిన పరిస్థితి. అంటే ఎంత మూర్ఖపు ఆలోచన! హిట్లర్తో సమానంగా ట్రంప్ వ్యవహార శైలి ఉంది అనేది కనిపిస్తుంది. సో అట్లే ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు చెప్పిన తీర్పు, ఆ తర్వాత ఏం చేయాలి ఈ ట్యాక్స్ల గురించి ఆలోచించినప్పుడు, ఏ దేశం నుంచి ఎంతెంత ట్యాక్స్లు కలెక్ట్ చేసినారో మళ్ళీ ఆ దేశాలకు రిఫండ్ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఒక పక్క యుద్ధం సమయంలో ఒకే ఒక రోజు ఇరాన్ పైన చేసిన దాడికి సంబంధించిన ఖర్చు ట్రంప్ చేసింది ఎంత తెలుసా? 7,000 కోట్ల రూపాయలు. సో ఇట్లా ఇష్టానుసారం ఖర్చు చేసుకుంటుంటే పోతుంటే దేశ ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది? ఇన్ కేస్ అక్కడ అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి మనం ఎందుకు ఆలోచించాలి అంటే మనమే ఆలోచించాలి. ఎందుకంటే ఈ యుద్ధం సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాక్స్ల రూపంలో అన్ని దేశాల నుంచి వసూలు చేసే కార్యక్రమం ట్రంప్ పెడుతున్నాడు. సో అట్లా ఉండే సమయంలో ఇంకా ఆల్రెడీ వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఇంకా ఎట్లా తిరిగిస్తారు? నిజంగా కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఫాలో అయ్యే పరిస్థితి ఉంటుందా? చూడాలి. సో ఇదే న్యూస్ ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారనమాట. నమస్తే తెలంగాణ. 20 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడి, కువైట్ యుఏఈ మిజైళ్ల వర్షం, కువైట్లో 6 అమెరికన్ సైనికుల మృతి అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు. యుఏఈ ట్యాంకర్లపై దాడి, నౌక నుంచి ఎగిసిపడుతున్న మంటలు, హజ్రాబైజరీపై ఇరాన్ డ్రోన్ల దాడి, ఇరాన్లో మృతులు 1260కి చేరిండ్రు. దారికి వస్తే ఓకే, లేకుంటే అంతు చూస్తాం. భారత్కు అతిథిగా ఉన్న మా నౌకలపై దాడి చేశావు, ప్రమాదకరమైన పంతాన్ని సృష్టించావు, దాడి ఎందుకు చేశాను అని పడేలా చేస్తా. అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్. అమెరికాకు ఇరాన్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందనే వార్త కూడా ఇక్కడ హైలైట్ చేశారు. కరెక్ట్ యుద్ధం మొదలైన 2 రోజుల తర్వాత ట్రంప్ ఒక మాట అన్నాడు. ఇరాన్ ఇవాళ చర్చలకు వస్తుంది, చర్చలు చేద్దామంటుంది, కానీ ఆల్రెడీ మేమిచ్చిన టైం అయిపోయింది, సో యుద్ధం చేయాల్సిందే అని.
కానీ ఇక్కడ ఆ ట్రంప్ వ్యాఖ్యలు విన్న తర్వాత నిజంగా ఇరాన్ ఒక ఒంటరి పోరుగా ఉంటదా? సో, ఈ శాంతి చర్చలకు ముందుకొస్తుందంటే యుద్ధం జేయడానికి ఇష్టం లేదా? లేదంటే అట్లాంటి వ్యవస్థ అక్కడ లేదా? లేదంటే వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా లేరా? సో, ఓడిపోబోతున్నాము అని ముందుగానే ఇరాన్ ప్రకటించుకుందా? అనే అందరి ఆలోచన కోణం అటువైపు వెళ్ళినా, కానీ ఇవాళ యుద్ధ భూమిలో ఇరాన్ అవలంబిస్తున్న తీరు జూస్తే అమెరికాకే వార్న్ చేసిన పరిస్థితి. అగ్రరాజ్యం ఆధిపత్య పోరు అమెరికాకి ఏకంగా ఇరాన్ సవాల్ చేస్తుంది. ఖమేనీ మృతిని చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకనే అమెరికన్ కాన్సులేట్‌లతో పాటు మిలిటరీ స్థావరాల పైన కూడా టార్గెట్ చేసింది. చేసే చిన్న చిన్న ప్రాక్సీ దాడులే కావచ్చు. కాకపోతే దాని ఇంపాక్ట్ అమెరికా పైన పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. సో, అట్లాంటి దాడులకే ఇరాన్ ఎక్కువ దృష్టి పెట్టిందని కనిపిస్తుంది. భారత్ నౌకలకు ఫుల్ ఎంట్రీ. ఇతర నౌకలు కనిపిస్తే దాడులే. హజరత్ జలసంధిపై ఇరాన్ ప్రకటన. సో, ఇందాక నేను చెప్పినా గదా! సో, ఇరాన్‌తో భారత్‌కుండే సంబంధాలు, సత్సంబంధాలు కావచ్చు, ఒక ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్‌ని ఇంకోసారి ప్రకటించింది. నమో శాంతి మంత్రం, సైనిక సంఘర్షణతో సమస్యలు పరిష్కారం కావు. శాంతి కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని సమర్థిస్తాం. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లో ఘర్షణలపై ప్రధాని మోడీ అనే వార్తను కూడా ఇక్కడ రాసినారు. పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు. సో, అనే వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ కూడా రాసింది ఆంధ్రప్రభ. చమురుగండం ఇంధన నిల్వలకు భారీగా భారత్ ముందస్తు ఏర్పాట్లు, దిగుమతులు తగ్గించాలనే నిర్ణయం తీసుకుంటుంది. దీర్ఘకాలిక లక్ష్యాలే నిదర్శనం. సో, ఇక్కడ చమురుకు సంబంధించి అంటే మనం రష్యా నుంచి తీసుకోవడం అండ్ దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ మనకు చమురులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రష్యా నుంచి రావడం, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావడం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధంలో దిగారు. యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా చమురుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటుంది. పూర్తి బాధ్యత తీసుకుంటుంది. అండ్ సేమ్ రష్యా దగ్గర నుంచి కూడా మనం ఒప్పందం చేసుకోవడం అండ్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్‌కి చెల్లిస్తున్న డబ్బుల కంటే కూడా రష్యాకి చెల్లిస్తున్న డబ్బులు చాలా తక్కువ. అండ్ అక్కడ వాళ్ళ విలువ చేసే డబ్బుల్లోనే చమురుకు సంబంధించి ఒప్పందం చేసుకొని భారత్ చెల్లిస్తుంది. కానీ మీరు రష్యా నుంచి చమురు తీసుకోవద్దు అండ్ దాంతోపాటు అనే ఆంక్షలు విధించి మనపై ట్రంప్ ఎన్ని ట్యాక్సులు విధించినా కూడా భారత్ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే రష్యాకి అండ్ ఇప్పుడు ఉండే పరిస్థితిలో అమెరికాకి పడి రాని పరిస్థితి అండ్ యుద్ధంలో వాళ్ళు వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉక్రెయిన్‌ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ రష్యాని వ్యతిరేకిస్తున్నారు. సో, రష్యాతో అండ్ దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్‌తో, సౌదీ అరేబియా నుంచి మనకు చమురు వస్తుంది. అయినా యుద్ధ బీభత్సం సమయంలో ఏదైనా ఆటంకం కలిగినా, లేదంటే ఇబ్బందులు కలిగినా చమురుకు బ్రేక్ డౌన్ అయిపోయే పరిస్థితి ఉంటది. సో, కేవలం మన దేశం కాదు 23 దేశాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటది. సో, అందుకనే ముందుగానే ఆలోచించి 72 రోజులకు నిలవలు ఉండే చమురునంతా కూడా భారత్ ముందే సిద్ధం చేసుకొని పెట్టుకుంది. ఈ చమురుకు సంబంధించి ఎట్లా ఉంటదంటే ఇంపోర్ట్, యుటిలైజేషన్, స్టోరేజ్ ఈ 3. సో, 72 రోజులు కాకుండా ఇంకొక అదనంగా 100 రోజులు నిల్వ చేసి పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన ఉంటాయి. కానీ చమురును నిల్వ చేసే పరిస్థితులు భారత్‌లో లేవు. నిల్వ చేయలేని సిట్యుయేషన్స్. అందుకనే ప్రతి చమురు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 72 రోజులు నిల్వ మాత్రమే పెట్టుకుంటది. సో, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎట్లయితే కన్జ్యూమ్ చేయడం అంటే యుటిలైజేషన్ ఉంటది, స్టోరేజ్ ఉంటది, ఇంపోర్ట్ ఉంటది. సో, ఈ చైన్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ యుద్ధ బీభత్సం చూస్తుంటే ఇంకా కొనసాగే అవకాశం ఉంటది. అంటే ఇంకొక నెల రోజుల పాటు కూడా యుద్ధం కొనసాగినా 72 రోజులకు సరిపడా చమురు మన దగ్గర ఉంది కాబట్టి దానిపైన ఎక్కువ ఇంపాక్ట్ లేకపోయినా మిడిల్ ఈస్ట్ నుంచి మనకొస్తున్న సన్‌ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, డ్రై ఫ్రూట్స్ పైన ఇబ్బంది పడతది. సో, వాటి రేట్లు పెరుగుతాయి. ఆల్రెడీ గత వారానికి ఇప్పటికి చూస్తే లీటర్ పైన రూ. 4-5 పెరిగింది. అండ్ దాంతోపాటు ఇప్పుడు గనక యుద్ధం కంటిన్యూ అవుతే మనకి ఖచ్చితంగా రూ. 10-15 లీటర్‌కి పెరిగే అవకాశం ఉంటది. ఇక డ్రై ఫ్రూట్స్ ఆల్ టైమ్ పెద్దగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పైన ఇంపాక్ట్ పడకున్నా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పైన అయితే కాస్త ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ దాంతోపాటు హై క్లాస్ పైన పెద్ద ఇంపాక్ట్ చూపియదు. సో, ఖర్చెంతైనా వాళ్ళు పెట్టడానికి రెడీగా ఉంటారు కాబట్టి. కాకపోతే ఇక్కడ మనం భారత్ పైన ఎంత ప్రభావం పడుతుంది, ఎంత నష్టపోతుందని ఆలోచిస్తున్నాం. అండ్ సైమల్టేనియస్‌గా ఇక్కడ నుంచి వెళ్ళే ఎక్స్‌పోర్ట్స్ రైస్ కావచ్చు, అండ్ ఫ్రూట్స్ కావచ్చు, వీటిపైన కూడా ఇంపాక్ట్ చూపిస్తది. సో, అక్కడ సేల్ ఇంపోర్ట్ చేయకపోతే ఇక్కడ రేట్లు తగ్గే అవకాశం ఉంటది. సో, అందులో ముందుగా రేట్లు తగ్గే వాటిల్లో బియ్యమే ఉండబోతుంది.
ఆంధ్ర ప్రజలపై ద్వేషం లేదు, ఆధిపత్యానికి వ్యతిరేకించం, ధర్మం గెలిచింది, మొక్కు తీర్చుకుంటున్న తిరుమలలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవిత జై ఆంధ్ర అంటూ నినాదాలు. సో ఆమె పైన కేసు కొట్టేశారు. లిక్కర్ స్కామ్, లిక్కర్ రాని ఇట్లా ఎన్నో ఆమెను ఇబ్బందులు పెట్టిన పరిస్థితిలో ఆమె వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది అనే వాదనలు వీటన్నిటికీ సైలెంట్గా ఉన్న కాలం సమాధానం చెప్తుంది అని నమ్మింది కవితక్క. సో ఆ కాలం సమాధానం చెప్పింది. ఏకంగా కోర్టు అసలుకి సిబిఐ ఎట్లా ముందుకు పోయింది అనేది కూడా విమర్శించడంతో పాటు ఎవరైతే ఈ కేసు రిజిస్టర్ చేసి అండ్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో ఆయన్ని ఫస్ట్ విచారణ చేయాలి అంటూ చేయడం అండ్ కోర్టు కొట్టేయడం, కవితకి క్లీన్ చిట్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామమే. అండ్ దాంతోపాటు రాజకీయ ప్రస్థానంలో ఆమెకు ఒక ముందడుగు అండ్ ఒక ధైర్యం ఈ కేసు వల్ల వచ్చింది అంటూ అండ్ దానికి సంబంధించిన తిరుమల తిరుపతిలో ఆమెకు మొక్కుంది, తీర్చుకోవడానికి వెళ్ళింది. సో దానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రభా పేపర్ హైలైట్ చేస్తూ రాసిందనమాట. సో ఇది ఇవాళ విదేశాల్లో జరుగుతున్న ఒప్పందాలకు సంబంధించి, యుద్ధానికి సంబంధించి అండ్ దాంతోపాటు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.